వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణం బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు. కాకినాడ జిల్లా సమర్లకోట మండలం వేట్లపాలెంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు ఆలయ కమిటీ నేతలు తెలిపారు. జనవరి 28 నుండి ఫిబ్రవరి 2 వరకు స్వామివారి కళ్యాణోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు వాడపల్లి సురేష్ ఆచార్యులు తెలిపారు. 28 గ్రామోత్సవం, గోపూజలు, రాత్రి స్వామివారి దివ్య కళ్యాణం నిర్వహిస్తామన్నారు. 29న శేషవాహన సేవ, 30న సింహవాహన సేవ, 31న హనుమత్ సేవ, ఫిబ్రవరి 1న గరుడ వాహన సేవ, ఫిబ్రవరి 2న గజవాహన సేవ నిర్వహిస్తామని తెలిపారు. 50 మంది భక్తులు విచ్చేసి స్వామివారి కృపా కటాక్షలకు పాత్రులు కావాలని సురేష్ ఆచార్యులు ఈ సందర్భంగా ఒక ప్రకటనలో కోరారు. పెండియాల నాగేశ్వర మాస్టర్ ఆశీస్సులతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వెంకటేశయ్య, నా పేరు వాడపల్లి సురేష్ ఆచార్యులు. వేట్లపాలెం వెంకటేశ్వర స్వామిలో అర్చకత్వం చేస్తాను. భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా 29వ తారీఖు రోజున స్వామివారికి ఉదయం 7 గంటలకు గోపూజ, తర్వాత లక్ష పుష్పార్చన, సాయంకాలం 5 గంటలకు శేషవాహన సేవ, 8 గంటలకు స్వామివారికి అమ్మవారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే 31వ తారీఖున శనివారం మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 2వ తారీఖు శ్రీ పుష్పయాగ కార్యక్రమం జరుగుతుంది రాత్రి 8 గంటలకు. ప్రతిరోజు కూడా 5 రోజులు వాహన సేవలన్నీ జరుగుతాయి. భక్తులందరూ కూడా విశేషంగా తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. కావున భక్తులందరూ ఈ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తరించగలరని కోరుచున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో 29వ తారీఖున శేషవాహన సేవ, 30వ తారీఖున సింహవాహన సేవ, 31వ తారీఖున హనుమత్ వాహన సేవ, 1వ తారీఖున గరుడ సేవ, అలాగే 2వ తారీఖు ఆఖరి రోజైన గజవాహన సేవ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి ప్రారంభమవుతాయి.